ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ఈ వారం మా అతిథి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. నమస్కారం అండి మాస్టర్ గారు. నమస్తే. మీతో ముఖాముఖి మొదలుపెట్టే ముందు మీ పొలిటికల్ ప్రొఫైల్ పై ఓ స్మాల్ స్టోరీ. దాడి వీరభద్రరావు, కేర్ ఆఫ్ అనకాపల్లి. ఉత్తరాంధ్రలో సీనియర్ పొలిటీషియన్. మాస్టారుగా మొదలై లీడర్ గా ఎదిగి 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఓసారి ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం. 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓ చిన్న రాంగ్ స్టెప్ దాడిని రాజకీయ నిరుద్యోగిగా మార్చింది. ఆ తప్పటడుగు ఎక్కడ పడింది? మాతృ పార్టీ టీడీపీపై ఆయన అభిప్రాయం ఏంటి? ఆయన రాస్తున్న పుస్తకం సంచలనం కాబోతోందా? ఇవాల్టి ముఖాముఖిలో తెలుసుకుందాం. ఇప్పుడు మాస్టర్ అంతరంగాన్ని ఆవిష్కరిద్దాం. మాస్టర్ గారు, విశాఖ జిల్లాలో మిమ్మల్ని మాస్టారుగా పిలుస్తారు, కానీ మీకేమో ఎమ్మెల్యేగానో మినిస్టర్ గానో పిలిపించుకోవాలని ఆరాటపడుతుంటారు. ఎందుకు? మాస్టర్ గారిని పిలిపించుకోవడంలో ఒక అందం ఉంది, ఒక ఆప్యాయత ఉంది, ఒక ఆదరణ ఉంది. ఇవాళకి నేను ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, మాస్టర్ అని ఎక్కువ మంది పిలుస్తారు. అది ప్రజాసేవ చేయడానికి ఒక మార్గం. శాసనసభలో ప్రవేశిస్తే మంత్రి అవ్వాలనేటువంటిది కాదు. ఎన్టీఆర్ మీద మీరు ఒక పుస్తకం రాస్తున్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది, నిజమేనా? నిజమే. దాంట్లో ఏ మేరకు వాస్తవాలు ఉంటాయి అంటారు? రామారావు గారు ఎవరు అన్నది ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ కూడా, ఇంగ్లీష్లో ఒక పుస్తకం కూడా లేదండి ఆయన గురించి. తెలుగులో చాలా మంది మిత్రులు రాశారు. ఈ దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది ప్రస్తావన చేసినటువంటిది రామారావు గారే భారతదేశం మొత్తం మీద. అది చెప్పడం కోసం ఆ సీక్రెట్ కింద ఉండిపోకూడదు, అది చెప్పాలి, ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని. అంటే రామారావు గారి మీద వ్యక్తిగత జీవితం సంబంధించిన అంశాలు, సినీ జీవితం సంబంధించిన అంశాలు, రాజకీయ జీవితం సంబంధించిన ఒడిదుడుగులు, ఇవన్నీ అంశాలు ప్రస్తావిస్తారా? అన్నీ ప్రస్తావిస్తారండి. సినీ జీవితం సంబంధించి ఎన్టీఆర్ కు కొన్ని రకమైన ప్రచారం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ కు ఏఎన్ఆర్ కు పడేది కాదు అని అంటారు, నిజమేనంటారా? మీరు కూడా ఎన్టీఆర్ కేబినెట్ లో సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా పనిచేశారు కదా. ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి కూడా చలనచిత్ర పరిశ్రమలో ఉన్నంత వరకు కూడా కనిపించేది తప్ప వాళ్ళు చాలా అత్యంత స్నేహితులు. నాగేశ్వరరావు గారి అమ్మగారు అయితే రామారావు గారిని పెద్దబాబు అని పిలిచేది, నాగేశ్వరరావు గారిని చిన్నబాబు అని పిలిచేది. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ మధ్య వైరం లేదంటారా? వైరం లేదండి. 1994లో ఎన్టీఆర్ ని సన్మానించినప్పుడు ఏఎన్ఆర్ హాజరు కాకపోవడం పట్ల ఎన్టీఆర్ చిన్నబుచ్చుకున్నారని చెప్పి వార్తలు వచ్చాయి, వాస్తవం కాదంటారు? కరెక్టే. 94లో చలనచిత్ర పరిశ్రమ వాళ్ళందరూ కలిసి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా సన్మానం చేస్తే నాగేశ్వరరావు గారు హాజరు కాలేదు. తర్వాత నేను ప్రశ్నించాను, అంటే ఆయన పిలవలేదని. ఎవరు పిలవలేదని అంటే రామారావు గారు పిలవలేదన్నారు. రామారావు గారు సన్మాన సభకు రామారావు గారు ఎలా పిలుస్తారండి? ఇండస్ట్రీ వాళ్ళు మిమ్మల్ని పిలిచారు కదా, మీరు వెళ్ళాలి కదా, మీరు వెళ్ళకపోవడం తప్పే. ఆయన బాధపడ్డ మాట వాస్తవం. అంటే అంతేనంటావా అన్నారు. అంతేనండి అని. మీరు ఒకసారి రామారావు గారిని కలిస్తే బాగుంటుంది అని అంటే సరే చూద్దాంలే అన్నారు. అదే విషయం రామారావు గారికి చెప్పాను. చెప్తే అన్నారు అలాగాని వెంటనే మీరు పిలిస్తే బాగుంటుందండి అని అంటే వెంటనే ఫోన్ తీసుకుని నాగేశ్వర గారిని కలపండి అని చెప్పి నాగేశ్వర గారితో మాట్లాడుతూ ఒకటే మాట నాగేశ్వర గారిని లైన్లో తీసుకుని, బ్రదర్ రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీరు ఇక్కడికి వస్తున్నారు, మనం కలుస్తున్నాం. అది ఆర్డర్ వేసినట్టు. సో వాళ్ళకంతా ఇంటిమసీ. మర్నాడు ఉదయం వచ్చారు. వాళ్ళు మొదటి డైలాగ్ ఏంటంటే, నాగేశ్వరరావు గారు రాగానే, బ్రదర్ మీరు మద్రాసుకు వచ్చినప్పుడు మనం చెప్పులు లేకుండా నడిచినటువంటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి, సైకిల్ లేకుండా రోడ్ల మీద బైవాక్ నడిచినటువంటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి అన్నారు. అంటే రామారావు గారు, బ్రదర్ యు ఆర్ మిస్టేక్ అని నాగేశ్వరరావు గారిని అన్నారు. ఏంటన్నారు? నేను మద్రాసుకు వచ్చినప్పటికీ నీకు చెప్పులు ఉన్నాయి, నేను మద్రాసుకు వచ్చేసరికి నీకు ర్యాలీ సైకిల్ ఉంది, ఆ తర్వాత నేను చెప్పులు కొనుక్కున్నాను, తర్వాత ర్యాలీ సైకిల్ కొనుక్కున్నాను అని కరెక్ట్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్
సంక్షోభంలో మీరు ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నారు. ఎప్పుడు ఆ సమయంలో చంద్రబాబు నాయుడిని ఎన్టీఆర్ని కలపాలని అనిపించలేదు? ఆ సమయంలో అనిపించిందండి. ఒక పర్యాయం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాను. సార్ మీరు ఇలా ఉండడం మాకు ఎంత ఇబ్బందిగా ఉంది, మీరు కలిస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. నాకు అభ్యంతరం ఏముంది, కలడానికి ఉంది, మాకు అటువంటి విభేదం ఏమి లేవే అని అన్నారు. తర్వాత పెద్ద ఆయన దగ్గరికి వచ్చారు, మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నది కూడా పొసగలేదు, దాన్ని ఒక కాంప్రమైజేషన్కి రాలేనటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళని కలిపేటువంటి అవకాశాలు కూడా ఎవరికి రాలేదు. అంటే ఎన్టీఆర్ కూడా ఎందుకు అంత పట్టుదలకి వెళ్ళారు ఆ సమయంలో? లక్ష్మీపార్వతిని దూరంగా ఉంచండి, ఆవిడ అడ్మినిస్ట్రేషన్లో ఇంటర్ఫియర్ అవుతుంది, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీ కింద ఆవిడ బిహేవ్ చేస్తుంది అన్నటువంటిది కంప్లైంట్. దానికి ఏంటంటే ఆవిడ ఇంటర్ఫియర్ అవ్వట్లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తున్నాను తప్ప ఆవిడ చెప్తే నేను చేయడం ఏంటి, ఒకరు చెప్తే నేను చేసేటువంటి పరిస్థితి ఏనాడు నాకు లేదు అన్నటువంటిది రామారావు గారు సెల్ఫ్ కాన్ఫిడెంట్. నుంచేనంటే మేము కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. అప్పుడప్పుడు ఆవిడ ఏమైనా చెప్పినప్పటికీ కూడా ఆమె తాలూకు నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము చెప్పినట్టయితే మేము చెప్పినవి చేసేవారు ఆయన రామారావు. ఆమె చెప్పినట్టు చేసేవారు కాదు. అంటే ఆ సమయంలో ఎన్టీఆర్ ఊహించలేదా ఇంత తిరుగుబాటు వస్తుంది, అది తన పదవి పోయేదాకా దాని దారి తీస్తుంది అన్న పరిస్థితులు అప్పుడు బేరీజు వేయలేకపోయారు ఆయన? బేరీజ్ వేయలేకపోయారు. ఎందుకంటే వీళ్ళందరూ నేను చెబితే నేను ప్రజలు ఓటేయండి అంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వీరు నన్ను దించేసేటువంటి పరిస్థితి వస్తుందా, నన్ను ఊరికే బెదిరిస్తున్నారు, థ్రెటన్ చేస్తున్నారు అని భావించారు. రెండవది ఏంటంటే ఆల్మోస్ట్ క్రైసిస్కి వచ్చింది, ఇంకా దింపేసేటువంటి పరిస్థితికి వచ్చింది. అప్పుడు మేము చెప్పినా సార్ కొంచెం పిలవండి చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ పిలవండి అని అన్నా, ఆయన యాక్సెప్ట్ చేయలేదు. జరగదని చెప్పి ఒకటి ఏమి జరగదులే, వీళ్ళందరూ ఒకరికి జరిగినా ఏంటి వీళ్ళని నేను బ్రతుకునట్టుకునేది ఏంటి, నేను రాజీ పడడం ఏంటి వీళ్ళతోనూ, వాళ్ళు చెప్పినట్టు నేను లొంగిపోవడం ఏంటి, నా లీడర్షిప్ అనేది ఒకటి. రెండవది ఆయనకి ఈ ఛాందస్ భావాలు ఎక్కువ, దైవభక్తి ఎక్కువ, తర్వాత ఎస్ట్రాలజీ మీద అతనికి అమితమైనటువంటి విశ్వాసం. దాంతో ఒక నేషనల్ లెవెల్ ఎస్ట్రాలజిస్ట్ని ఒక అర్ధరాత్రి పిలిపించుకున్నారు ఫ్లైట్లో. ఆయన వచ్చారు, ఏంటి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారంటే ఎస్ట్రాలజిస్ట్తో అనుకున్నాం. ఎందుకంటే అర్ధరాత్రి వైస్రాయ్లో హోటల్లో అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది, రామారావు గారిని దించేయడానికి తీర్మానం చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ సిద్ధమవడం ఆల్మోస్ట్ అయిపోయింది అంతా కూడా. అటువంటి పరిస్థితిలో ఆయన చాలా నిశ్చలంగా కూర్చొని ఆయనతో కూర్చొని మాట్లాడుకుని బయటకు వచ్చి ఆయన అన్నది ఏంటంటే, ఆయన అన్నట్ట చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఎస్ట్రాలజీ ఆయన చూసి, రామారావు గారు మీరేమీ గాబరా పడకండి, చంద్రబాబు నాయుడు గారికి రాజయోగం లేదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదు, డోంట్ వరీ అన్నట్టు ఆయన. అందరూ చెప్పినటువంటి సంఘటనల కంటే జరుగుతున్నటువంటి సంఘటనల కంటే ఎక్కువ విశ్వాసం ఆ ఎస్ట్రాలజీ మీద ఉందని నేను అనుకున్నాను. దాని భిన్నంగా జరిగింది. కానీ ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు పూర్తి స్థాయి నమ్మారైనా ఆ సమయంలో? అది కూడా యాడ్ అయింది. ఆ పదవి పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎప్పుడు ప్రస్తావన రాలేదా జ్యోతిష్కుడు గురించి? పదవి పోయిన తర్వాత అన్నారు, నా దగ్గర చంద్రబాబు నాయుడు గారి తాలూకు డేట్ ఆఫ్ బర్త్ కానీ తప్ప ఏంటి అలా చెప్పాడు ఆయన, ఆయన రైటా ఇది రైటా అని ఆయన ఒకసారి చర్చించుకున్నటువంటి. అప్పటికీ జ్యోతిష్కుడి మీద నమ్మకం ఉంది అప్పటికి కూడా. మాస్టర్ గారు, టీడీపీలో మీ చేరిక ఎప్పుడు? 1982 పార్టీ పెడదాం అన్నటువంటి పరిస్థితిలో. మొదటి కదా రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారని? నా రీ ఎంట్రీ అండి, నేను ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత మరి ఆల్రెడీ నా ఇంటెన్షన్ చెప్పడం జరిగింది. తర్వాత మరి దైవ నిర్ణయం ఏం చేయాలంటే, ఏదైనా జరగాల్సింది ఏదో జరుగుతుంది, మన ప్రయత్నం మనం చేస్తాం, తిరిగి మన పార్టీలో మనం వెళ్లాలనే ఉద్దేశంతో చెప్పాం. దానికి ఇంతవరకు కూడా ఆయన దగ్గర నుంచి సరైనటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. టీడీపీలోకి రానివ్వకుండా మంత్రి అయ్యన్న పాత్రుడు అడ్డుపడుతున్నారు అనేది పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతూ ఉంది. నేను అనుకోవడం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎవరు అడ్డుపెట్టినా ఆగే మనిషి కాదు, ఎవరు చేర్చుకోవాలన్నా చేర్చుకునే మనిషి కాదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, జిల్లాల్లో చాలా చోట్ల టీఆర్పీ నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బూతులు తిట్టిన వారు, వీళ్ళందరినీ కూడా చేర్చుకుంటున్నారు. ఆ జిల్లా వాళ్ళు వద్దంటున్నారు, కాదని అన్నప్పటికీ ఆయన చేర్చుకుంటున్నారు.
కాబట్టి ఆయనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే మీకు ఆయన పాత్రుడికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? అసలు మా ఇద్దరికి వైరమే లేదండి. ఆయన దించారంటే నేను ఎమ్మెల్సీ అయ్యేటప్పుడు ఆయనే దగ్గరుండి చర్యలు మిమ్మల్ని గంటా శ్రీనివాసరావు టీడీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి, సహజంగా గంటకు ఆయనకు పడదు కాబట్టి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా? నేను అలా అనుకోనండి. ఏంటంటే నేను ఎవరికి శత్రువుని కాదు. టీడీపీ కూటీలోకి వాళ్ళకపోతే పొలిటికల్ ఫ్యూచర్ లేనట్టేనా? డెఫినెట్ గా నాకు శక్తి ఉన్నంత వరకు కూడా ప్రజాసేవలో ఉంటాను, ఉండి తీరుతాను. అది దానికి ఏ పార్టీ ఆలంబనంగా చేసుకోవాలనేటువంటిది కొంత టైం పడుతుంది. సరైనటువంటి టైంలో సరైనటువంటి నిర్ణయాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ నిర్ణయం ప్రకారం నడుస్తుంది. అంటే మీరు ఉత్తరాంధ్రలో సీనియర్ పొలిటీషియన్, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రాజకీయ నిరుద్యోగిగా మారిపోయారు. అంటే మీ పొలిటికల్ గా మీరు వేసిన రాంగ్ స్టెప్సే ఈ పరిస్థితి కారణమని అనుకుంటున్నారా? అవ్వచ్చు. ఏంటంటే ఎవరు కూడా తాము తీసుకున్నటువంటి నిర్ణయానికి ఫలితాలు ఏముంటాయి అన్నది ఆలోచించేటువంటి సమయం ఉండదు. అది ఆ టైంలో జరిగినటువంటి నిర్ణయం ప్రకారం మనం వెళ్ళాం. దాని పర్యవసానం ఈ రకంగా జరిగింది. ఇది కానీ రామారావు హయాంలో కొన్ని ఫ్యాక్షన్ హత్యలు కూడా జరిగాయి. కొంతమంది దీనికి రామారావుకి సంబంధం ఉందని చెప్పి పుస్తకాల్లో రాశారు, ఇంకొంతమంది సంబంధం లేదంటారు. మీరు మీ పుస్తకంలో ఏ అంశాలు దానికి సంబంధించి ప్రస్తావించబోతున్నారు సార్ నిజాయితీగా? అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు వంగవీటి రంగ మర్డర్ జరిగింది, ఎన్టీఆర్ హయాంలోనే అది జరిగింది. అవును. కొంతమంది ఆయనకు ఆపాదించారు, ఇంకొంతమంది సంబంధం లేదని చెప్పి కొంతమంది పుస్తకాలు కూడా రాసుకొచ్చారు. మీరేం చెప్తారు దానికి సంబంధించింది? అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ సంఘటన జరిగింది. దానికి రామారావు గారిని బాధ్యులు చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా హరిరామ్ జోగయ్య మాత్రము చంద్రబాబు నాయుడుకి నోటీసులో ఉంది ఈ హత్యకు సంబంధించి అని ప్రస్తావించారు. మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించరండి. ఎంచేదంటే హత్యా రాజకీయాలు చేయడం అనేటువంటి సాహసం చంద్రబాబు నాయుడు గారికి కూడా లేదు. హరిరామ్ జోగయ్యకి వేరే ఆ పాయింట్ రాయడంలో వేరే వెస్టర్న్ ఇంట్రెస్ట్ పొలిటికల్ బెనిఫిట్స్ ఉంటాయంటారా? అవచ్చు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆశించి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలు ఆయనకి లేదు. కానీ ఆనాడు మరి ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆయన రాజీనామా ఇచ్చారు. ఇంకా కొంతమంది ఆ సామాజిక వర్గం వాళ్ళు రాజీనామా ఇవ్వడం జరిగింది. అలా చేయడం వల్ల వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది. తెలుగుదేశం పార్టీని ఓడించడానికి, ఒక సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేయడానికి ఆ ఇన్సిడెంట్ చక్కగా ఉపయోగించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మాస్టర్ గారు, ఎమ్మెల్సీ ఇవ్వలేదని చెప్పి టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళడము తప్పు అని చెప్పి ఏదైనా మదన పడుతున్నారు ఇప్పుడు కూడా? లేదండి, ఎమ్మెల్సీ ఇవ్వలేదన్నటువంటిది కాదు సబ్జెక్టు. నాకు ఎమ్మెల్సీ వద్దు, నేను పార్టీలో పనిచేస్తాను, ఈసారి యనమల రామకృష్ణ గారు తీసుకుంటే బాగుంటుందని రామకృష్ణ గారికి నేను రిక్వెస్ట్ చేశాను. బాసు ఈసారి మీరు తీసుకోండి అని నెల రోజుల ముందు నుంచి కూడా అనడం జరిగింది. కాబట్టి ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ. అయితే మార్చినటువంటి విషయాన్ని ఆయన చెప్పలేదు ఏనాడు కూడాను. నేను బస్సు పక్కన ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పకుండా నా స్క్రోలింగ్లో ఎవరో టీవీ మీలాంటి వాళ్ళంతా వచ్చి స్క్రోలింగ్లో క్యాండిడేట్లు డిసైడ్ అయిపోయారండి, మీ పేరు తీసేరు అన్నప్పుడు బాధపడ్డాను. అదే ఆ చిన్న టీవీలో వచ్చిన స్క్రోలింగే 30 ఏళ్ల బంధాన్ని మీరు తెంచుకున్నారంటారా? అంతే. అదే ఎమోషనల్. టీడీపీ వేయడం వల్ల పార్టీ నష్టపోయిందా, మీరు నష్టపోయారా? ఇందులో లాభ నష్టాలు బేరీజ్ వేయడానికి పార్టీ ఎప్పుడు నష్టపోదండి. ఏం చేయాలంటే పార్టీ అనేది ఒక సముద్రం. ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అవనండి, తెలుగుదేశం అవనండి, ఇంకోటి అవనండి, ఒక వ్యక్తి వల్ల ఒక పార్టీ డ్యామేజ్ అయిపోద్దని అనుకుంటే అది తప్పది. అది నాకు పొసగక నేను బయటకు వచ్చాను, దానివల్ల నేను నష్టపోయాను. మీ రాంగ్ స్టెప్ వల్ల మీ కొడుకు ఫ్యూచర్ కూడా, పొలిటికల్ ఫ్యూచర్ కూడా మొత్తం ఇప్పుడు డైనమాలో పడినట్టు కనిపించింది. ఎల్కే అద్వానీ లాంటి వారు నీ పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది, నేను ఎందుకు అంత ఎమోషనల్ గా ఫీల్ అవ్వాలి? మీరు టీడీపీ వీరి వైసీపీలోకి వెళ్ళారు, అక్కడ కూడా ఎక్కువ రోజులు ఎమ్మడలేకపోయారు. కారణం ఏంటి? ఎన్నికలు అయిపోయిన తర్వాత సమ్ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాను. ఆ డిస్కంఫర్ట్ ఫీల్ అయిన తర్వాత ఎందుకు ఒక కొత్తదనం కింద ఫీల్ అవ్వడం అనేటువంటిది జరిగింది. వేరే చోటకి ఫారెన్ ప్లేస్లోకి వెళ్ళేవన్న ఫీలింగ్ ఏదో వచ్చి ఓన్ చేసుకోలేకపోయాను. అది నా వాటిలో డిఫెక్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత కూడా
జతను సరిగ్గా అందులో ఉండవు కంటే మనం బయటకు వచ్చే మంచిది అన్నటువంటి ఉద్దేశంతో బయట రావడం. అనకాపల్లిలో కొంటాల ఓడిపోవడానికి, విశాఖపట్నంలో మీ కుమారుడు ఓడిపోవడానికి మీ ఇద్దరి మధ్య వర్గ విభేదాలు కారణం కాదు? కాదండి. అనకాపల్లిలో వైసీపీ ఓడిపోవడానికి కారణం మీరు కాదంటారా? కాదండి. ఎందుకంటే విశాఖపట్నంలో మీ కొడుకు ఓడిపోవడానికి కారణం కొంటాల కాదంటారా? కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే అది అదొక వేవ్, అది ఆ వేవ్ లో మొత్తం అందరం పోయారు కదా. ఒక పొలిటికల్ సర్కిల్ ప్రచారం ఏంటంటే దాడి కొంటాల వర్గాల వరకు విభేదాల కారణంగా అనకాపల్లి ఆశించిన స్థాయిలో డెవలప్ కాలేకపోయింది అని అంటారు. జరుగుతుందండి, డెవలప్మెంట్ జరగకపోవడం అంటే. రోడ్ల విస్తరణ సంబంధించి ఈ రెండు వర్గాలు గొడవ పడతాయి, ఆగిపోతున్న పనులు ఆగిపోతాయి. అభివృద్ధికి సహకరించట్లేదు దాడి వీరభద్రరావు వర్గము కొంటాల వర్గము అని అంటారు. అదేం లేదండి. మీకు కొంటాల వర్గానికి ఎక్కడ క్యాప్ వచ్చింది? ఎందుకు వైరి వర్గాలుగా మారిపోయాయి? రాజకీయం అంతే, రాజకీయంగా తప్ప మరొకటేం లేదండి. కానీ వ్యక్తిగతంగా కూడా ఒకరి జీవితాన్ని ఇంకొకరు ధ్వంసం చేసుకునే స్థాయిలో కూడా ఉంటాయి మీ ఇద్దరి మధ్య విభేదాలు అంటారు. లేదండి, అలాంటిది ఏమీ లేదండి. నా వైపు అయితే అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడు పాలనకు మీరు మార్కులు వేయాల్సి వస్తే ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఎన్ని మార్కులు వేస్తారు? చంద్రబాబు నాయుడు గారి స్టైల్లో ఈ ప్రభుత్వం నడడం లేదు. ఆయన స్టైలే వేరే, కానీ ఆ స్టైల్లో నడడం లేదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఆల్మోస్ట్ దేర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్. ఆయన చాలా బాగుందని అనుకుంటున్నారేమో, ఆయన చెప్పేవారు కూడా లేరేమో. ఎందుకు ఇంతకుముందు ఆయనకు సీఎం కంటే కూడా మంచి సీఈఓ అని పేరు వచ్చింది, అధికారులను ఎందుకు గాడిలోకి తీసుకురాలేకపోతున్నారు ఆయన? అధికారులను తీసుకొస్తారండి ఆయన, కానీ అధికారులు ఎక్కువగా నమ్మడం కూడా జరుగుతుంది. ఆయన బ్యూరోక్రాట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేటువంటి మనస్తత్వం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఉంది. అప్పుడు ఉండేది అదే ప్రమాదం. ఇప్పుడు ఎందుకు గాడి తప్పింది పాలన? ఇప్పుడు అదే అర్థం కావడం విషయం ఏంటంటే, ఇవాళ అడ్మినిస్ట్రేషన్లో గ్రిప్ తగ్గిపోయిందా అని అనిపించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ కరప్షన్ చాలా విపరీతంగా పెరిగింది. ఏనాడు లేనటువంటి కరప్షన్ ఇవాళ పెరిగింది. కొన్ని నిర్ణయాలు కూడా దాన్ని దారితీస్తున్నాయి. ఇవాళ రైతుల తాలూకు ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఆన్లైన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఏ ఒక్కడికి కూడా తన ఈవేళ నాకున్నటువంటి ఆస్తి రేపు నా పేరుతో ఉంటుందో లేదని తెలియని పరిస్థితి వచ్చింది ఆన్లైన్ విధానంలోనూ. ఆయనకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎవరైనా ఎందుకు ఆయన రెక్టిఫై చేసుకోలేకపోతున్నారు? అనేక రకాలైన చూడడం జరుగుతుంది. స్పెషల్ స్టాటస్ విషయంలో కేంద్రం యొక్క దాని పట్ల చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు పొలిటికల్ సర్కిల్లో విమర్శలు దారితీసింది. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు తాలూకు టెంపర్మెంట్కి తగనటువంటి విధంగా ఆయన ప్రవర్తించారు. ఆయన టెంపర్మెంట్కి చాలా ఫిరోషియస్గా ఉంటారు. ఆయన ఫిరోషియస్గా ఉంటే డెఫినెట్గా మన పని జరుగునేమో. ఎందుకు రాజీ పడుతున్నారు అంటే ప్రస్తుత పొలిటికల్ సిచ్యువేషన్స్ లో చంద్రబాబు నాయుడు ఇలా వ్యవహరించడం కరెక్ట్ అని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకో రకంగా వ్యవహరించి ఉంటే బాగుండేది రాష్ట్రానికి అని అనుకుంటున్నారా? ఆయన స్ట్రాంగ్ గా ఉండుంటే బాగుండేది. స్ట్రాంగ్ గా ఉండి కేంద్రంతో ఫైట్ చేసి ఉంటేనే ఆయన తాలూకు లీడర్షిప్ ఈజ్ నేషనల్ లీడర్. ఇప్పుడు కాదు కదా. ఆయన ఆ నేషనల్ లెవెల్లో ఆ ఫైట్ ఆయన ఇచ్చుంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చు. ఇప్పుడు మీరు వైస్ ఛాన్సలర్ ఉన్నారు కాబట్టి ఇంకో మాట అడుగుతున్నాను నేను. చెప్పండి. చంద్రబాబు నాయుడు పట్ల జనాలు ఎలా స్పందిస్తున్నారు అంటారు? ఇప్పుడు ఏ ఎన్నికలు జరగలేదు, ఊరికి విశ్లేషణ మాత్రం ఎలా చేస్తా ఉన్నారు జనాలు. కొందరు బాగుందన్నారు, కొందరు బాగాలేదు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటింగ్ పెరుగుతుందంటారా? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రావడం అనేటువంటిది జరిగిందండి. అది నడుస్తుంది. అప్పుడే ఎవరు లబ్ధి పొందుతారు? జగన్ లబ్ధి పొందారా? ప్రస్తుతానికి మరి జగన్కి అది లబ్ధి చేకూరుతుందో లేదో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. అది మూడో పార్టీ లేనప్పుడు జగనే కదా లబ్ధి పొందేది. అది రేపు ఓటింగ్ వరకు ఎలా వస్తుందో తెలియదు. ఎందుకంటే జగన్ గారు ఈ రాష్ట్రానికి ఆల్టర్నేటివ్ అనేటువంటి ఒక సిగ్నల్ ఇవ్వడంలో కూడా వైఎస్ఆర్ పార్టీ ఫీల్ అవుతుంది. పోలవరం సంబంధించి అసలు 2019 లోపల పూర్తి అవుతుందని చంద్రబాబు నాయుడు ధీమాగా ఉన్నారు. కానీ కేటాయింపులు చూస్తూ ఉంటే, కేంద్రం వైఖరి చూస్తూ ఉంటే ఒక్క అడుగు కూడా ప్రాజెక్టు ముందుకు పడని పరిస్థితి కనిపిస్తా ఉంది. మీరేమనుకుంటున్నారు? కష్టమేనండి. అంటే ఏదో నాబార్డు వారు రుణం ఇస్తున్నారని చెప్పారు. ఇచ్చినప్పటికీ కూడా దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. దీన్ని ఎగ్జిక్యూషన్ చేయడంలో మెయిన్ ఆ ప్రాజెక్టు డామ్ తయారు చేయడం అనేటువంటిది 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో తయారయ్యేటువంటి పని ఏమాత్రం కూడా కాదు. ఇది ఇట్ టేక్స్ మోర్ టైం. 2019లో పవన్ కళ్యాణ్ ఎటువంటి పాత్ర పోషించబోతారు? ఫోర్స్ గా పవన్ కళ్యాణ్ వస్తారని అంటారా, లేకపోతే ఎక్కడ వచ్చి డ్రాప్ అవుతారని అంటారా? పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ ఉన్నటువంటి లీడరే. ఈ యంగ్స్టర్, ఆయనకి ఆ భావాలు ఉన్నాయి. ఆయనకు కూడా ఫాలోయింగ్ ఉంది. యూత్ తాలూకు ఫాలోయింగ్ బాగుంది. ఆయనకు ఒక ఆదర్శాలు, ఆశయాలు ఏవో ఉన్నాయి. బట్ స్టెబిలిటీ లేదని చెప్పి ఒక విమర్శ ఉందండి. అంటే ఆయన చేస్తున్న తప్పు ఏంటంటే రాజకీయాలు
ఫుల్ టైం పొలిటీషియన్ చేయాలి. ఆయన ఇంకా ఫుల్ టైం పొలిటీషియన్ కాకుండా మధ్య మధ్య మీటింగ్లు పెట్టి ఏవో 2 మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఆయనకి యాడ్వర్స్ వస్తుంది. మొన్న కాకినాడలో మాట్లాడారు, ఏదో తప్పు ఒప్పదు పక్కన పెట్టండి. మాట్లాడిన తర్వాత వరుస పెట్టి ఆయన మీద 10 మంది మీద పడిపోయారు. నువ్వు తప్పు చెప్తున్నావు, వాళ్ళు ఖండించారు. తిరిగి ఖండించేటువంటి నాదుడు లేడు అక్కడ. ఈయన షూటింగ్లోకి వెళ్ళిపోవడం అటువంటి జరిగింది. చేత ఒక టీం ఆయనకి లేదు. టీం లేకుండా ఆయన అసలు మాట్లాడకూడదు. ఎప్పుడైతే ఫుల్ టైం రాజకీయాల్లోకి ఆయన రావాలని అనుకున్నారో ఆ డేట్ ఆయన డిసైడ్ చేసుకుని అప్పటిదాకా ఆయన మౌనంగా ఉండడం మంచిది. చివరి ప్రశ్న, మీరు పొలిటికల్ గా బెనిఫిట్ పొందడానికి పుస్తకం అనేది ఉపకరిస్తుంది అనేది ఒక వాదన కనిపిస్తోంది, నిజమా? లేదండి, పాలిటిక్స్ కి దీనికి ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే అంటే ఈ పుస్తకాలు అన్ని నిజాలు ఉంటాయా? ఉంటాయండి. ఎక్స్పెక్ట్ చేయవచ్చా? నిజాలే ఉంటాయి. అయితే 2 పక్కలు ఉంటాయి. 2 పక్కలు అంటే మెయిన్ ఏంటి, రామారావు గారిని దించేయడం. రామారావు గారిని దించేయడానికి ఏ రకమైన పరిస్థితులు వచ్చాయి, రామారావు గారి వైపు రామారావు గారి వెర్షను. అదేవిధంగా ఆవేళ యనమల రామకృష్ణ గారు ఎందుకు ఆయనకి రామారావు గారికి అవకాశం ఇవ్వలేకపోయారు, అదొక వెర్షను. లక్ష్మీ భారత్ సంబంధించిన ఇష్యూ, ఆవిడ తాలూకు ఇష్యూ డెఫినెట్ గాను వాడు రావడం అంటే ఇందులో రాజీ పడడం లేదు. అలాగే చంద్రబాబు భారత రత్నకి సంబంధించిన ఒకటి ఇష్యూ అది చేస్తున్నాను. భారతరత్న ఎన్టీఆర్ గారికి భారతరత్న వచ్చి తీరాలి, రాలేదు. భారతరత్న ఇచ్చినట్టయితే లక్ష్మీభారతి గారు అవార్డు వైఫ్ గా అవార్డు అందుకుంటుందేమో, మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు అన్నటువంటిది ఒక రూల్ పొజిషన్. అటువంటప్పుడు ఈ భారతరత్న ఎందుకు రావాలి అన్నది కుటుంబ సభ్యులు ఆలోచన చేశారు అన్నటువంటి అపప్రద మాత్రం ఈ రాష్ట్రంలో ఉంది. మీరు ఆ పుస్తకాన్ని నిజాయితీగా ప్రస్తావిస్తారా? ఇస్తాను, ప్రస్తావించి రాసినప్పుడే ఆ విషయాన్ని రాశాను. దాన్ని రెక్టిఫై చేసుకోవాలంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు, వాళ్ళు పురంధేశ్వర్ గారు కూడా ఫెయిల్ అయ్యారు. తను గట్టిగా పట్టుకుంటే ఎందుకు అవ్వదు? అప్పుడు మంచి లీడింగ్ పొజిషన్లో ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఎందుకు రాదండి? ఈ వేళ కూడా ఎందుకు రాదు? ఎవరు తీసుకున్నారన్నటువంటి ఇమ్మెటీరియల్ అండి, ఎవరికి వచ్చిందన్నది ప్రధానం. ఎంతో మంది భారతరత్న వచ్చాయి, ఎవరు తీసుకున్నారో మనకు తెలిసినట్టు జ్ఞాపకం ఉంటుందా? నోబడీ ఈజ్ రిమెంబర్డ్. ఎవరు తీసుకున్నారు, అది ఎవరికి పొందింది? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఇస్ జైగాంటిక్ పర్సన్. రాజకీయాలు వదిలేయండి, చలనచిత్ర పరిశ్రమ వరకు వచ్చినట్టయితే భారతదేశం మొత్తం మీద ఆయన్ని మించినటువంటి నటుడే లేడు. కల్చర్ అనేటువంటి హెడ్ ఉంది, దానికి రిజర్వేషన్ ఉంది భారతరత్నకి. ఆ కల్చర్ అనేటువంటి హెడ్లో ఎన్టీ రామారావు గారికి ఈ వేళ కూడా ఇవ్వాలి. దానికోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తుంది. రాలేదనుకోండి, చంద్రబాబు నాయుడు గారు రాకుండా చేశారనే జనం అంటారు, అందులో సందేహం లేదు. ధన్యవాదాలండి మాస్టర్ గారు. థ్యాంక్ యూ. ఇది దాడి మాస్టర్ జరిగిన ముఖాముఖి. వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం.